ఈ ఒక్కటి రాసుకుంటే చాలు, మీరు ఎంత ఆపినా కూడా ఆగకుండా జుట్టు మోకాళ్ళ కింద వరకు కూడా పెరుగుతూనే ఉంటుందండి. అంత పవర్ఫుల్ రెసిపీ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా దీన్ని చూసేద్దామా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు మీరు ఓపెన్ చేశారు? మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెయిర్ బాగా తక్కువగా ఉంది కాబట్టే మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా. ఎస్, ఫస్ట్ హెయిర్ లాస్కి ప్రధాన కారణం ఏంటి? 99.9% అంటే స్ట్రెస్. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయట. అది ఫస్ట్ కంట్రోల్ చేసుకోండి. నెక్స్ట్ నేను మీకు ఇక్కడ కొన్ని ఫుడ్స్ పెడుతున్నాను చూడండి, ఇవి తీసుకోండి. వీటి వల్ల హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అవుతాయి. బయోటిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తాగాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా పెట్టాను. ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఫైనల్గా మన జుట్టుకి చివరన స్ప్లిట్ ఎండ్స్ అని ఉంటాయండి. ఖచ్చితంగా 10 రోజులకి స్ప్లిట్ ఎండ్స్ని కట్ చేసుకుంటూ ఉండాలి. స్ప్లిట్ ఎండ్స్ ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది రాదు, అంతవరకు ఎంటిక ఇలా చీలిపోతుంది అనమాట. కాబట్టి ఆ చీలిపోయిన ఎంటిక వరకు కట్ చేసేసుకోండి, అప్పుడు మనకి జుట్టు అనేది స్టార్ట్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ అస్సలు ఉంచుకోవద్దు, ఓకేనా? సరే, ఫైనల్గా ఒక మంచి హెయిర్ రెసిపీ అనమాట ఇది. మనం హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా అప్లికేషన్ చూపిస్తాను. ఆఫ్టర్ ఎలా ఉంది హెయిర్ కూడా చూడండి. ఓకే అండి, దీనికోసం ఒక 3 ఆమ్లా తీసుకోండి, ఉసిరికాయ. ఇందులో మనం మెయిన్గా చెప్పుకునే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కలోంజీ, నల్ల జీలకర్ర అంటారు కదా. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా సపోర్ట్ అవుతుందని చాలామందికి తెలీదు. హెయిర్ మనకి చిన్నతనంలోనే వచ్చిన బాల నెరుపును కూడా తగ్గిస్తుంది. అలాగే ఆమ్లా కూడా అండి, డాక్టర్లు సైతం చెప్తారు. ఆయుర్వేదంలో ముఖ్యంగా ఆయుర్వేద డాక్టర్స్ చెప్పేది ఏంటి హెయిర్ కంటే ఆమ్లానే ఎక్కువ తీసుకోమని చెప్తారు. అలాగే మేతి, మెంతులు, అలాగే కరివేపాకు. మీరు ప్రతిరోజు ఆమ్లా షాట్స్, ఆమ్లా జ్యూస్ని తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుంది. ఆమ్లాలో మనకి వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన స్కిన్ కానీ మన ఇమ్యూనిటీ కూడా చాలా బాగా బూస్టప్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి 4 ఇంగ్రీడియంట్స్ కూడా ఒక గిన్నెలో వేసుకోండి. అందులో కొంచెం అంటే 1 గ్లాస్ వాటర్ వరకు వేసేసుకోండి. ఇది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేయొద్దండి. ఏదైనా సరే ఫేస్కి పెట్టుకునే మాస్కులు కానీ హెయిర్ మాస్కులు కానీ ఇలా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అవి చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. లేదంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటిలో ఉన్నటువంటి గుణాలన్నీ పోతాయి, మనకి రిజల్ట్ కూడా రాదనమాట. పొయ్యి మీద పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు దాన్ని జస్ట్ అలా మరిగించుకోండి. లేదు అనుకుంటే మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. రాత్రిపూట పడుకోబోయే ముందు వీటిని నానబెట్టుకొని పడుకోండి. చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు చేసుకోవాలి, మేము నానబెట్టలేదు అనుకున్న వాళ్ళు ఇలా ఉడకబెట్టుకోవచ్చు. లేదంటే రాత్రిపూట మీరు సోక్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ ఎర్లీ మార్నింగ్ మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువసేపు కాకుండా 2 మినిట్స్ పాటు పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకొని చక్కగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి. మనకు ఒక మంచి హెయిర్ మాస్క్ అయితే రెడీ అయిపోతుందండి. చాలామందికి నేను ఒక్కటే చెప్తానండి, మీరు సెలూన్కి వెళ్ళి దయచేసి ట్రీట్మెంట్లు తీసుకోబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఇలా న్యాచురల్గా ఇంట్లో సహజంగా హెయిర్ మాస్కులు వేసుకోండి. అలాగే నేను చెప్పినటువంటి బయోటిన్ డ్రింక్ తీసుకోండి, నేను చెప్పినటువంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. మెయిన్గా ఏంటి అంటే స్ట్రెస్ అండి, అసలు స్ట్రెస్ తీసుకోవద్దు. మనం స్ట్రెస్ తీసుకోవటం వల్ల మనకి చాలా అనర్థాలు ఉంటాయి. క్యాన్సర్ వస్తుంది, అలాగే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, హెయిర్ లాస్ అయిపోతాం, బ్లడ్ తగ్గిపోతుంది, ఓవరాల్గా మనం బాడీయే హ్యాంగ్ అయిపోతుంది, ఎక్కువ రోజులు జీవించలేం కూడా. స్ట్రెస్ అంతకు దారి తీస్తుంది. చూడండి, హెయిర్ చాలామంది పొడవుగా రావాలంటారు. నేను పొడవుగా అని చెప్పనండి, ఒత్తుగా మందంగా ఉండాలి హెయిర్. నా హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా ఉందో, ఇలా కావాలి. ప్లస్ జుట్టు ఊడిపోవటం కూడా ఆగిపోవాలి. ఈ 2 జరగాలంటే నేను చెప్పినటువంటి ఫుడ్స్ తినండి, స్ట్రెస్ తక్కువ తీసుకోండి, అలాగే ఇటువంటి హెయిర్ మాస్కులు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.